ఏంటండి గ్రాండ్ వాక్? ఎవరు వాడొచ్చు? ఎలా వాడాలి? ఎన్ని రోజులు వాడాలి? గ్రాండ్ వాక్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గాన ఫాలో అయితే మీరు అన్నట్టు వాళ్ళ రాబోయేటటువంటి లైఫ్ చాలా క్వాలిటీతో కూడుకున్నట్టు ఉంటుంది. సో గ్రాండ్ వాక్ ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మామూలుగా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అంటే గుజ్జు అరగడం మొదలు పెట్టిందని మనకి ఎప్పుడు అర్థం అవుతుంది అంటే ఒక 200 స్టెప్లు వేసినా కానీ మోకాళ్ళ నొప్పులు రావడము, మోకాళ్ళు అప్పుడప్పుడు సౌండ్లు రావడము, తర్వాత ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసినప్పుడు కాళ్ళు పట్టుకుపోవడము, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పులు రావడము, ఉదయాన్నే నిద్రలేయంగానే మోకాళ్ళు పట్టుకుపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయంటే అప్పుడు మనం ఏమైనా గుర్తించాలంటే అది రిపీటెడ్ గా వస్తూ ఉందంటే మనం ఏమైనా గుర్తించాలంటే మోకాల్లో గుజ్జు అరగడం మొదలు పెట్టింది అన్నది మనం గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ వాక్ లో వచ్చేసి 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి మేడం. గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ ఉంటుంది, కాండ్రాటిన్ 1.2 గ్రామ్స్ ఉంటుంది. వీటి రెండుతో పాటు కర్కుమిన్ పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ వచ్చి 1.5 గ్రామ్స్ ఉంటుంది. బోస్విలా సెరాటన్ ఒక చెట్టు నుంచి తీసింది వచ్చేసి 250 మిలీగ్రామ్ ఉంటుంది. కొల్లాజన్ 40 mg ఉంటుంది. వైటమిన్ సి 80 mg ఉంటుంది. పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఒక బార్క్ నుంచి తీసిన 100 mg ఉంటుంది. పైపిరిన్ మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒక 10 mg ఉంటుంది. సో ఇవన్నీ కలిపి 7.5 గ్రామ్స్ పౌడర్ వచ్చేసి ఒక సాచెట్ లో ఉంటుంది మేడం. రోజుకు ఒక సాచెట్ 250 ml వాటర్ లో కలుపుకొని బాగా కరగబెట్టుకొని ఉదయం కానీ లేదా మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత తీసుకుంటూ పోతే ఇందాక మీరు అన్నారు ఎన్ని రోజులు వాడాలని, కనీసం 3 నుంచి 6 నెలల పాటు కానీ వాడుకుంటే ఫస్ట్ వీళ్ళకి జరిగే ప్రయోజనం ఏంటంటే ఒక్కసారి గుజ్జు కరగడం మొదలు పెట్టిందంటే దాన్ని పూర్తిగా ఫాస్ట్ గా కరగకుండా కంట్రోల్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు మనం చేయాలి. వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా చేయొచ్చా? ఎప్పుడంటే ఒకసారి గ్రేడ్లు ఉంటాయి మేడం. దాంట్లో గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. 4th గ్రేడ్ అని పోయేటప్పటికి గుజ్జు మొత్తం పోతుంది. అక్కడ ఇంకేం గుజ్జు ఉండదు. ఏది కూడా విత్తనం ఉంటేనే మొలకొస్తుంది అన్నట్టు గుజ్జు ఉంటేనే దాని హెల్త్ ని ఇంప్రూవ్ చేయగలము, అది కరిగిపోకుండా కాపాడగలం. అలాంటి వాళ్ళు వేసుకున్న వేస్ట్ అయితే ఇది నొప్పి కంట్రోల్ అవుతుంది. అలాంటి వాళ్ళు నొప్పి కంట్రోల్ అవుతుంది. గుజ్జుకు సంబంధించి ఏం చేయలేదు కానీ నొప్పి కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో కొర్కుమిన్ అని చెప్పేసి పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా అనాల్జెసిక్ గా కూడా పనిచేస్తుంది. అంటే వాపిని తగ్గించి నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల కాస్త పెయిన్స్ తగ్గుతాయి. పెయిన్ తగ్గుతుంది. ఎన్నిసార్లు వేసుకోవాలి ఇది? ఎలా వేసుకోవాలి? రోజుకు ఒక సాచెట్ మేడం. ఒక 250 ml సాచెట్స్ ఉంటాయా? దాంట్లో సాచెట్లు ఉంటాయి. అది 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. 250 ml వాటర్ లో దాన్ని కలుపుకొని భోజనం తర్వాత తాగాల. 8 రకాల ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. కొంచెం హెర్బల్ అవి ఉంటాయి. మామూలు ఖాళీ కడుపుతో తాగితే కొంచెం మంట ఇరిటేషన్ ఉంటుంది. భోజనం తర్వాత ఉదయం గానీ మధ్యాహ్నం భోజనం మన ఇష్టం ఏదో టైంలో. నైట్ అయినా ఓకేనా? నైట్ సజెస్ట్ చేయాలి. అయితే లంచ్ తర్వాత తీసుకోవడం బెటర్. ఎందుకంటే నైట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, అప్పుడు అరగకపోవచ్చు. ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం తీసుకున్నారంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి అరుగుతుంది. ఉదయం అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలి, లేదంటే లంచ్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ తర్వాత తీసుకోవచ్చు. ఇందులో మీ నంబర్ యాడ్ చేస్తామండి. ఎందుకంటే ఎవరికన్నా కావాలన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకేనా? చేస్తాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.